ఫ్రెండ్స్ ఇది సామ్సంగ్ గెలాక్సీ M సిరీస్. ఇవి ఏప్రిల్ 8వ తారీఖు వీళ్ళు లాంచ్ చేస్తున్నారు. ఈ వీడియోలో మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ చూద్దాం. మొత్తం రెండు ఫోన్స్ వీళ్ళు తీసుకొని వస్తున్నారు. సామ్సంగ్ గెలాక్సీ M15 5G బడ్జెట్లో అండ్ సామ్సంగ్ గెలాక్సీ M55 5G. ఇది వచ్చేసరికి ఈ 25,000 నుంచి 30,000 మధ్యలో నేను అనుకుంటున్న ప్రైస్ అయితే. ప్రైజెస్ కూడా మనకి 8వ తారీఖు అయితే తెలుస్తాయి. ఒకటి 15,000 రూపాయలు లోపు రావచ్చు, ఒకటి 25 నుంచి 30,000 ఆ ప్రైస్ లో రావచ్చు. బ్యాంక్ ఆఫర్స్ ఇవన్నీ మనకి అప్పుడే తెలుస్తాయి. ఫస్ట్ మనం ఇది అన్బాక్సింగ్ చూద్దాం, తర్వాత మిగతా విషయాలు మాట్లాడదాం. ఇది మనకి బాక్స్ అయితే. బాక్స్ ఓపెన్ చేయడం కూడా వెరైటీగా ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు, ఇట్లా మనం ఓపెన్ చేయాలి. ఇటు సైడ్ వచ్చేసరికి మస్ట్ బి ఎ మాన్స్టర్ అని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేశారు. ఒక సైడ్ వచ్చేసరికి సామ్సంగ్ గెలాక్సీ M15 5G పెట్టారు, ఇంకో సైడ్ వచ్చేసరికి సామ్సంగ్ గెలాక్సీ M55 5G పెట్టారు. పెద్దోడు చిన్నోడు అని చెప్పొచ్చు. ఇంకా మనం వీటిని ఓపెన్ చేద్దాం. వెల్కమ్ లెటర్ కూడా ఉంది ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ మనం M55 బయటకు తీద్దాం. బాక్స్ కూడా కొద్దిగా పెద్దగా అనిపిస్తుంది. చూద్దాం ఏమున్నాయి బాక్స్లో. నార్మల్గా సామ్సంగ్ బాక్స్ మనకి చిన్నగా వస్తున్నాయి. ఇట్లా M55 మాత్రం కొద్దిగా పెద్దగా అయితే ఉంది బాక్స్. సో ఇవి రెండు బాక్స్లు అయితే మనకి. ఇంకా రెండు ఫోన్స్ అన్బాక్స్ చేద్దాం. ఫస్ట్ మనం M55 5G అన్బాక్సింగ్ అయితే చేద్దాం. బాక్స్ కొద్దిగా పెద్దగా ఉంది. చూద్దాం లోపల ఏమన్నా చార్జర్ లాంటివి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ చూస్తే మనకి దీనికి సంబంధించి కొన్ని స్పెసిఫికేషన్ అయితే మెన్షన్ చేస్తాను. తర్వాత మాట్లాడతాను మొత్తం స్పెసిఫికేషన్స్ గురించి. మనం లోపల కంటెంట్ చూద్దాం. కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఇస్తున్నారు. సిమ్ ఎజెక్టర్ పిన్ ఇక్కడ కనిపిస్తుంది. డాక్యుమెంట్స్ ఉన్నాయి అండ్ ఇవి క్విక్ స్టార్ట్ వారంటీ ఇన్ఫర్మేషన్ అట్లాంటివి అనమాట. నెక్స్ట్ మొబైల్ ఫోన్ ఏముంది. ఇది మొబైల్ ఫోన్ సామ్సంగ్ గెలాక్సీ M55 5G. ఇప్పుడు డిజైన్ మొత్తం చేంజ్ చేసేస్తున్నారు. సామ్సంగ్ నార్మల్గా ఫ్లాగ్షిప్ S సిరీస్ డిజైన్ ఉంటుంది కదా, అవి బడ్జెట్లో కూడా తీసుకొచ్చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు నార్మల్ సామ్సంగ్ ఫోన్స్ మిగతా ఫోన్స్ అట్లనే ఉన్నాయి మనకి. Type C to Type C కేబుల్, కొన్ని డాక్యుమెంట్స్, మొబైల్ ఫోన్, అంతే బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే. నెక్స్ట్ ఇంకా M15 5G అన్బాక్సింగ్ చేద్దాం. సో ఇలా ఉంటుంది యాక్చువల్గా అయితే బాక్స్ నార్మల్గా సామ్సంగ్వి. దీనిలో కూడా మీకు అవే ఉంటాయి మోస్ట్లీ. ఇక్కడ చూడొచ్చు సిమ్ ఎజెక్టర్ పిన్, డాక్యుమెంట్స్ ఉంటాయి అండ్ Type C to Type C కేబుల్, మొబైల్ ఫోన్. దీని డిజైన్ కొద్దిగా డిఫరెంట్గా అయితే ఉంది. ఇక్కడ బ్యాక్ సైడ్ ఈ పక్క పెట్టేద్దాం. ఫోన్స్ చూద్దాం ఎలా ఉన్నాయి. ఫస్ట్ మనం సామ్సంగ్ గెలాక్సీ M55 5G గురించి చూద్దాం. దీని స్పెసిఫికేషన్స్ మొత్తం మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. డిస్ప్లే మనకి 6.7 ఇంచ్ ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే, స్నాప్డ్రాగన్ 7 Gen 1 ప్రాసెసర్, 8GB RAM, 128GB బేస్ మోడల్. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా, ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరా, 5000 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఇది కంప్లీట్ గా ఫోన్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే ఈ ఫోన్ మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే ప్రైస్ వీళ్ళు తక్కువ తీసుకొని రావచ్చు. M సిరీస్ అంటే వీళ్ళు తక్కువ తీసుకొని వస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఏదైతే మీరు A సిరీస్ ఫోన్స్ S సిరీస్ ఫోన్స్లో చూస్తారు కదా, కొన్ని ఫీచర్స్ ఇప్పుడు దీనిలోకి తీసుకొని వచ్చారు. లైక్ NFC ఉంది దీనిలో, ట్యాప్ అండ్ పే ఉంటుంది. మీరు కార్డ్స్ యాడ్ చేసుకొని ట్యాప్ అండ్ పే చేయొచ్చు. అండ్ ఇంకొకటి నాక్ సెక్యూరిటీ, హార్డ్వేర్ లెవెల్లో మీకు సెక్యూరిటీ ఉంటుంది. బ్రాండ్ వాల్యూ అండ్ కొద్దిగా సెక్యూర్ ఫోన్ దానికోసం చూస్తున్న వాళ్ళు ఎక్కువ సామ్సంగ్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి తక్కువ బడ్జెట్లో, అంటే వాళ్ళు పెట్టే డబ్బులకి కొద్దిగా తక్కువ రేట్లో మంచి ఫోన్ అయితే మాత్రం మీకు ఇది ఒకటి దొరుకుతుంది ఇప్పుడు M55 5G. దీని డిజైన్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడితే మాత్రం డిజైన్ మీకు ఫ్లాగ్షిప్ ఫోన్స్ ఉంటాయి వాళ్ళు S సిరీస్ ఫోన్స్, సేమ్ అదే డిజైన్లో అయితే వస్తుంది. ఈ కెమెరాలు మనకి విడివిడిగా రావడం చూడడానికి చాలా బాగుంటుంది. ఇది సో ఓవరాల్ గా డిజైన్ చూడడానికి బాగుంది. కొద్దిగా కరువు లాగా అనిపిస్తుంది బ్యాక్ సైడ్ పట్టుకున్నప్పుడు కూడా. లైట్ వెయిట్ ఉంది ఫోన్. జస్ట్ ఇది మీకు 178 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది. 7.8 mm థిన్ ఉంటుంది. అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చి ఫ్రంట్ ఎగ్జాక్ట్ ఏ గ్లాస్ వీళ్ళు చెప్పట్లేదు కానీ, అండ్ బ్యాక్ కానీ సైడ్స్ కానీ ఇవన్నీ మీకు పాలికార్బోనేట్ తో వస్తున్నాయి. ఇది రెండు కలర్స్ లో వస్తుంది. ఒకటి లైట్ గ్రీన్, ఇంకోటి వచ్చేసరికి డెనిమ్ బ్లాక్. ప్రెజెంట్ మన దగ్గర ఉన్న కలర్ వచ్చేసరికి లైట్ గ్రీన్ కలర్. డిస్ప్లే చాలా బాగుంటుంది. సామ్సంగ్ సూపర్ AMOLED డిస్ప్లే కాబట్టి డిస్ప్లే పేరు పెట్టాల్సిన అవసరం లేదు. వైబ్రెంట్ ఉండే కలర్ చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది. మీరు మూవీస్ చూస్తున్నప్పుడు కూడా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. 6.7 ఇంచ్ పెద్ద సైజ్ స్క్రీన్, ఫుల్ HD ప్లస్ 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. అండ్ దీనిలో హై బ్రైట్నెస్ మోడ్ కూడా ఉంటుంది. పీక్ బ్రైట్నెస్ 1000 nits వరకు వెళ్తుంది. మీకు సన్లైట్ లో కూడా బాగానే కనిపిస్తుంది డిస్ప్లే. అండ్ దీనిలో మీకు L1 సపోర్ట్ కూడా ఉంటుంది. అమెజాన్ పై నెట్ఫ్లిక్స్ HD క్వాలిటీలో చూడొచ్చు. HDR గురించి వీళ్ళు డీటెయిల్ గా ఏం చెప్పట్లేదు. నెట్ఫ్లిక్స్ లో HDR లేదు. యూట్యూబ్ లో చూసినప్పుడు మాత్రం మీరు HDR వీడియోస్ అయితే యూట్యూబ్ లో అయితే ప్లే అవుతుంది. సౌండ్ విషయానికి వస్తే దీనిలో మీకు రియల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. డాల్బీ అట్మాస్ కూడా ఉంది. డాల్బీ అట్మాస్ మీకు వైడ్ ఉంది, వైర్లెస్ ఉంది. మీరు హెడ్ ఫోన్స్లో వినొచ్చు, నార్మల్గా బయట కూడా వినొచ్చు. అండ్ దీనిలో మీకు సౌండ్ విషయానికి వస్తే మాత్రం స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. సౌండ్ వింటున్నప్పుడు మీకు టాప్ నుంచి ఎక్కువ సౌండ్ అయితే వస్తుంది. బాటంతో కంపేర్ చేస్తే లౌడ్ వస్తుంది. మీకు సౌండ్ వింటున్నప్పుడు లౌడ్ స్పీకర్స్ వోకల్స్ కూడా బాగా వినిపిస్తున్నాయి. క్వాలిటీ అంత లేదు, లౌడ్ అయితే మీకు ఫీల్ అవుతారు లౌడ్ స్పీకర్స్ మీరు వింటున్నప్పుడు. నెక్స్ట్ ఇంకా పర్ఫార్మెన్స్లో కూడా బిగ్ చేంజ్. ఇప్పుడు మనకి ఎగ్జినోస్ ప్రాసెసర్ తీసుకొస్తూ ఉంటారు ఇప్పుడు మీకు దీనిలో మీకు స్నాప్డ్రాగన్ 7 Gen 1 ప్రాసెసర్ అయితే ఉంది. ఈ ప్రాసెసర్ 5G ప్రాసెసర్, జనరల్ యూస్కి బాగుంటుంది. అండ్ గేమ్స్లో మీరు ఆడుకోవచ్చు. ఈవెన్ BGMI కూడా 60 FPS ఆడొచ్చు. మరి హెవీగా ఆడితే మాత్రం మీకు రిలాక్స్ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే ఉంటాయి. కానీ మీరు జనరల్ గేమింగ్కి మామూలుగా జనరల్గా మీరు ఫోన్ యూస్ చేస్తున్నప్పుడు అయితే మాత్రం మంచి ఎక్స్పీరియన్స్ అయితే మీకు ప్రాసెసర్ అయితే ఇస్తుంది 7 Gen 1 ప్రాసెసర్. RAM అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే మొత్తం ఇది 3 వేరియంట్స్లో వస్తుంది. 8GB RAM, 128
8GB ర్యామ్ 256GB అండ్ 12GB ర్యామ్ 256GBతో వస్తుంది. 12GB ర్యామ్ ఫస్ట్ టైం M సిరీస్ ఫోన్లో మనం 12GB ర్యామ్ మోడల్ కూడా చూద్దాం. ఇవి బేస్ మోడల్ విషయానికి వస్తే మీరు 8GB ర్యామ్ ఉన్నాయి, 8GB ర్యామ్ కానీ 12GB ర్యామ్ కానీ ఏదైనా కానీ మీకు ర్యామ్ ప్లస్ కూడా ఉంటుంది. మీరు ఒకవేళ రామ్ని ర్యామ్ లాగా యూజ్ చేసుకోవాలనుకుంటే ఇంకొక 8GB వరకు మీరు ర్యామ్ని ఎక్స్పాన్షన్ అయితే చేసుకోవచ్చు. దీనిలో హైబ్రిడ్ స్లాట్ కూడా ఉంటుంది. సెకండ్ స్లాట్లో మీరు ఒకవేళ మీరు మైక్రో SD కార్డ్ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకొని 1TB వరకు మెమరీని ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు, లేకపోతే 2 సిమ్ కార్డులు పెట్టైనా యూజ్ చేసుకోవచ్చు. కెమెరా విషయానికి వస్తే ఫ్రంట్ బ్యాక్ 50 మెగాపిక్సెల్ కెమెరా. బ్యాక్ కెమెరా మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది. కొన్ని శాంపిల్స్ మీరు చూడొచ్చు, డీటెయిల్స్ కానీ కలర్స్ కానీ పోర్ట్రేట్ షాట్ కూడా మీకు బాగానే వస్తుంది. కొన్ని శాంపిల్స్ మీరు బ్యాక్ కెమెరా చూడొచ్చు. ఫ్రంట్ కూడా మీకు 50 మెగాపిక్సెల్ కెమెరా కాబట్టి ఫ్రంట్ కూడా మీకు డీటెయిల్స్ బాగానే వస్తుంది. 50 మెగాపిక్సెల్ కెమెరా కాబట్టి పోర్ట్రేట్ షాట్ కూడా కొన్ని చూడొచ్చు. కెమెరా మీకు ఫొటోస్ బాగానే వస్తున్నాయి, కాకపోతే మీరు ఎండలో ఎక్కువసేపు మీరు యూజ్ చేస్తారు అనుకోండి, ఫోన్ వామ్ అయింది అనుకోండి, మీకు యూఐ స్లో అయిపోతుంది. కెమెరా యూఐ నార్మల్ ఫ్రంట్ కెమెరా యూజ్ చేస్తున్నప్పుడు వీడియో తీస్తున్నప్పుడు అప్పుడప్పుడు మీకు ఫ్రేమ్స్ కూడా పోతుంటాయి, మధ్యలో వీడియో మీకు బాగానే వస్తుంది, మధ్యలో ఫ్రేమ్స్ పోతూ ఉంటాయి. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఫొటోస్ తీస్తున్నప్పుడు ఒక్కసారి ఫోకస్ అయితే అవ్వట్లేదు, ముఖ్యంగా లో లైట్ లో. ఇలా కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి. మేబీ దీని వీళ్ళు ఏమన్నా అప్డేట్లు ఫిక్స్ చేస్తారని చూడాలి. మిగతా 2 కెమెరాస్ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా. ఎప్పుడు చెప్పేదే నేను, మీరు లైటింగ్ ఎక్కువ ఉంటే బాగానే ఉంటాయి, లో లైట్కి వెళ్తే మాత్రం నాయిస్ అవుతుంది. ఫ్రంట్ బ్యాక్ మీకు 4K వీడియో రికార్డింగ్ అయితే ఉంది. దీనిలో మీకు స్లో మోషన్ వీడియో ఉంటుంది, 720p 240 FPS లో సూపర్ స్లో మోషన్ వీడియో కూడా ఉంది. సింగిల్ టేక్ ఇట్లాంటి ఫీచర్స్ అని దీనిలో మీకు ఉంటాయి. బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ. ఫస్ట్ టైం ఒక M సిరీస్ ఫోన్లో 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తీసుకుని, ఇప్పుడు 25W చూస్తూ ఉంటాం కాబట్టి 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. మీరు 50% ఒక 24 minutes అట్లా ఛార్జ్ చేసేయచ్చు. డిశ్చార్జ్ విషయానికి వస్తే ఫుల్ వర్కింగ్ డే మాక్సిమం యూజర్స్ అయితే యూజ్ చేయొచ్చు 5000 mAh బ్యాటరీ కాబట్టి. సాఫ్ట్వేర్ విషయానికి వస్తే ఇక్కడ మీకు ప్లస్ పాయింట్, ఈ ఫోన్లో 4+5 years అప్డేట్స్ అయితే వస్తాయి. అంటే 4 years ఆండ్రాయిడ్ అప్డేట్స్, 5 years సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి. అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 14తో వస్తుంది. One UI 6.1 మీద రన్ అవుతుంది. సో One UI లో ఉండే ఫీచర్స్ అన్ని ఉంటాయి. మీకు కాల్ రికార్డింగ్ చేస్తే అవతల వాళ్ళకి వినిపించదు. ఇమేజ్ క్లిప్పర్ ఉంటుంది. మీరు ఏదైనా ఇమేజ్ లో మీ ఫోటోని లాంగ్ ప్రెస్ చేస్తారు అనుకుని స్టిక్కర్ లా బయటకు వస్తుంది, ఎక్కడైనా మీరు షేర్ చేసుకోవచ్చు. ఆబ్జెక్ట్ ఎరేజర్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ లో అన్వాంటెడ్ ఆబ్జెక్ట్స్ ఉంటే వాటిని మీరు క్లియర్ చేయొచ్చు, తీసేసుకోవచ్చు. మెయిన్ ఇంపార్టెంట్ నాక్ సెక్యూరిటీ. దీనిలో మీకు హార్డ్వేర్ లెవెల్ నాక్ సెక్యూరిటీ అయితే ఉంటుంది. నేను ఒక షార్ట్ వీడియో కూడా చేశాను. నాక్ సెక్యూరిటీ అసలు చాలా మంది డౌట్ ఉంటుంది, హార్డ్వేర్ లెవెల్ సెక్యూరిటీ అంటే ఏంటంటే దాని లింక్ నేను ఇక్కడ వదిలేస్తాను, ఒకసారి చెక్ చేయండి దాన్ని. అది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు సామ్సంగ్ ఫోన్స్ తీసుకున్న వాళ్ళకి నాక్ సెక్యూరిటీ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే అక్కడ దొరుకుతాయి. దీంతో పాటు NFC, ట్యాప్ అండ్ పే 2 ఉన్నాయి. సో NFC ఉంది కాబట్టి మీరు మీ క్రెడిట్ కార్డులు దీనిలో పెట్టేసుకొని ట్యాప్ అండ్ పే కూడా మీరు యూజ్ చేసుకో. ఆ డీటెయిల్స్ కూడా నాక్స్లో స్టోర్ అవుతాయి అనమాట. సో అవి అంత ఈజీగా హ్యాక్ అవ్వడానికి ఉండదు. సెన్సార్స్ అన్నీ ఉన్నాయి, ఏం స్కిప్ చేయలేదు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా సైడ్ మౌంటెడ్ ఇవ్వలేదు, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వీళ్ళు ఇచ్చారు. ఇది కూడా మీకు బాగానే పనిచేస్తుంది. ఇది M55 గురించి మాట్లాడుకుంటే, ఇంకా M15 గురించి మాట్లాడుకుంటే ఇది బడ్జెట్ ఫోన్. దీనిలో మెయిన్ హైలైట్ వచ్చేసరికి దీని స్పెసిఫికేషన్ మొత్తం మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడొచ్చు. AMOLED డిస్ప్లేతో వస్తుంది మీకు ఆ బడ్జెట్లో. 6.5 inch ఫుల్ HD సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 90Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే. MediaTek Dimensity 6100+ ప్రాసెసర్తో వస్తుంది. బేస్ మోడల్ 4GB 128GB స్టోరేజ్తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా ఉంటుంది, 5 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంటుంది. బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ ఉన్నాయి. ఫ్రంట్ 13 మెగాపిక్సెల్ కెమెరా, 6000 mAh బ్యాటరీ, 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ ఇంకా ఈ ఫోన్ డిజైన్ కూడా సేమ్ మీకు నార్మల్గా S సిరీస్ ఫోన్ డిజైన్ లాగే దీని కూడా డిజైన్ కూడా తీసుకొని వచ్చారు. బ్యాక్ ప్యానల్ కొద్దిగా డిఫరెంట్గా అయితే ఉంది. దీనిలో మెయిన్ హైలైట్ డిస్ప్లే 6.5 inch ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే బడ్జెట్లో. సో ఇది దీనికి మేజర్ ప్లస్ పాయింట్. 90Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే. అది కూడా మీకు L1 సపోర్ట్ కూడా ఉంటుంది. అమెజాన్ పై నెట్ఫ్లిక్స్ మీరు HD క్వాలిటీ అయితే చూడొచ్చు. అండ్ ఇంకొకటి బ్యాటరీ 6000 mAh బ్యాటరీ. సో మీరు ఈజీగా మ్యాక్సిమం కొంతమంది అయితే దీని 1.5 day కూడా యూస్ చేస్తారు. మీరు ఎంత హెవీ యూస్ చేసినా ఫుల్ వర్క్ ఉంటే దీన్ని మీరు యూస్ చేయొచ్చు. 6000 mAh బ్యాటరీ కాబట్టి. ప్రాసెసర్ MediaTek Dimensity 6100+ ప్రాసెసర్. ఇది మీకు జనరల్ యూస్కి, చిన్న గేమ్స్ ఆడుకోవడానికి ఓకే. హెవీ గేమింగ్ ఎక్స్పెక్ట్ చేయకండి. మీరు బేసిక్ యూస్కి, మీరు జనరల్ యూస్ చేసినప్పుడు బాగానే ఉంటుంది. అండ్ కెమెరాస్ కూడా మీకు బ్యాక్ కెమెరా డీసెంట్ పర్ఫార్మెన్స్ చేస్తుంది ఆ ప్రైస్కి. కొన్ని శాంపిల్స్ మీరు చూడొచ్చు. పోర్ట్రేట్ షాట్ కూడా బాగానే వస్తున్నాయి. ఫ్రంట్ 13 మెగాపిక్సెల్ కెమెరా. ఇది మీకు లైటింగ్ బాగుండాలి, లైటింగ్ ఉంటే మీకు బాగానే పర్ఫామ్ చేస్తుంది. మీరు అసలు లైటింగ్ లో లైట్కి వెళ్తే కొద్దిగా నాయిస్ అయితే ఉంటుంది. ఫ్రంట్ బ్యాక్ కెమెరా చూసేసి మీరు 1080p వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఇంకా సాఫ్ట్వేర్ పరంగా దీనిలో కూడా మీకు సేమ్ ఇందాకైతే M55లో చెప్పాను అన్నీ ఉంటాయి. దీనిలో కూడా మీకు నాక్ సెక్యూరిటీ ఉంది, సెక్యూర్ ఫోల్డర్, హార్డ్వేర్ లెవెల్ సెక్యూరిటీ అన్నీ దీనిలో కూడా మీకు ఉన్నాయి. NFC లేదు, ట్యాప్ అండ్ పే ఇట్లాంటివి ఉండవు దీనిలో మీకు. కాకపోతే నాక్ సెక్యూరిటీ అండ్ అప్డేట్స్ కానీ ఇవన్నీ మీకు M55లో ఏదో చెప్పానో అన్నీ దీనిలో కూడా మీకు ఉంటాయి. ఇంకా ప్రైజెస్ విషయానికి వస్తే M55 బేస్ మోడల్ ఆఫర్స్ అన్ని కలుపుకొని 24,999కి వస్తుంది. అదే M15 చూసుకుంటే ఆఫర్స్ అన్ని కలుపుకొని 11,999కి వస్తుంది. ఇది ఓవరాల్గా M55 5G అండ్ M15 5G అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.